మోసపోయాము లేకపోతే మేము చాలా వరకు నష్టపోయాం కాబట్టి మళ్ళీ టీఆర్ఎస్ అస్తిత్వాన్ని మళ్ళీ వాడుకునే తెలంగాణ సెంటిమెంట్ వాడుకునే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? డెఫినెట్ గా మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ ఆడుకునే ప్రయత్నమే ఇది. వారికి ఆ తెలంగాణ అనే పేరు లేకపోతే పుట్టగతులు ఉండవు. సో అది ఇప్పుడు తెలిసి వచ్చినట్టుంది. కానీ చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం ఏముంది మనోజ్ గారు, మీరు చెప్పండి. అందుకే నేనేమంటున్నా అంటే బీఆర్ఎస్ అని భారత రాష్ట్ర సమితి అంటే గతంలో పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంది అన్నట్టుగా గతంలో ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ప్రయాణం వెళ్ళి ఎన్డీఏలో పరిపాలనలో ఎట్లా చేసింది, అట్లా నేను కూడా ఓ పెద్ద ఎన్డీఏ నాయకుడిని కావాలి. అప్పుడు తెలుగు రాష్ట్ర రాజకీయాలు ఢిల్లీలో చక్రం తిప్పిన వైనం మనం చూసాం. దాన్ని చూసి ఈయన ఆ రకంగా భారత రాష్ట్ర సమితి పెట్టుకొని మొత్తం పోటీ ఏదో చంద్రబాబు నాయుడుతో ఇంకో తెలుగుదేశంతోనే ఇంకోటో అన్నట్టు వెళ్ళాడు. కానీ వెంటనే యూటర్న్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. నేషనల్ లీడర్స్ అందరూ కూడా ఇవాళ చాలా సీనియర్ పొలిటీషియన్స్ ఏమంటారంటే కేసీఆర్ గారిని నాన్ క్రెడిబుల్ లీడర్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్. సో ఇది ఆ రకమైనటువంటి వారి మీద ఉన్నటువంటి కేసీఆర్ క్రెడిబిలిటీ లేదంటే కేసీఆర్ క్రెడిబిలిటీ లేదు. ఆయన మాట లేదు. కర్ణాటక నుంచి గతంలో చాలా మంది నాయకులు వచ్చారు, తమిళనాడు నుంచి కొంతమంది నాయకులు వచ్చి కలిసి వెళ్ళారు ఆయన్ని, జార్ఖండ్కి వెళ్ళారు ఆయన. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయనకు సాగర సత్కారాలు దొరికాయి. దేశ్కి నేతను సంబోధించి ఆయన క్రెడిబిలిటీ లేదని మీరేటో చెప్తారు? ఉండే ఇప్పుడు దేశ్కి నేత అనే తన పేపర్లో, తన ఛానల్లో, లేకపోతే యాడ్లు అన్ని రాష్ట్రాలలో యాడ్లు ఇచ్చుకోవడాలు ఇవన్నీ చేసినారు, ప్రయత్నం చేసినారు. మన తెలంగాణ సొమ్ముని తీసుకుపోయి వేరే రాష్ట్రాలలో కూడా పంచడం అవన్నీ కూడా చూసాం. కానీ నేనేమంటున్నంటే అత్యాశ అయిందేమో, తెలంగాణ మొత్తం గాడిన పడ్డాక ఇంకా అయిపోయింది, ఇక ఇక్కడ నాకు పనే లేదు, ఇక నేను అక్కడ తిరగాలన్నట్టు. ఈ రోజు మనం చూస్తా ఉన్నాం కదా, జీతం తీసుకొని అసెంబ్లీకి రానైనా దేశమంతా తిరగడం సాధ్యమవుతుందా? ఒక తెలంగాణ 10 జిల్లాలలోనే ఇలా వడగండ్ల వానలు పడుతుంటే, ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఎక్కడ కనిపిస్తలేడు. ఈ రోజు పార్టీ మారుకున్నాక ఆయన బీఆర్ఎస్ అయినటువంటిది ఇదేమన్నా వారి కాలంలో రిటైర్డ్ ఉద్యోగులందరినీ కూడా అందలం ఎక్కించినట్టు, మళ్ళీ వాళ్ళకు ఎక్స్టెన్షన్లు ఇచ్చినట్టు అది కాదు కదా. శ్రీనివాస్ గారు, గతంలో మీరు కూడా ఈ పేరు మార్చిన సమయంలో టీఆర్ఎస్ లోనే ఉన్నారు, బీఆర్ఎస్ లోనే ఉన్నారు. అప్పుడు మీలాంటి ఉద్యమకారులు లేకపోతే దేవిప్రసాద్ కానీ మీరు కానీ ఇంకా చాలా మంది ఉద్యమకారులు ఉన్నారు అప్పుడు బీఆర్ఎస్ లో. మీరంతా ఎప్పుడు ఆ సలహా, సూచన, మీ మాట, మీ అభిప్రాయం ఎక్కడంతా కన్సిడర్ చేశారా? బహుశా మీరు అనుకుంటుంటారు కదా, జాతీయ స్థాయిలో వెళ్తున్నాం అన్న మీరు అనుకుని ఉంటారు కదా. ఇంత భారత ప్రజాస్వామ్యంలో ఈ డెమోక్రటిక్ కంట్రీలో అన్డెమోక్రటిక్ పార్టీ ఏదైనా ఉంది, అన్డెమోక్రటిక్ లీడర్ ఎవరైనా ఉన్నారంటే ఆయన ముందు మేము చెప్తే ఇంటరా? దీనికి పాలిట్ బ్యూరో ఉంది అనుకుంటారా బీఆర్ఎస్ పార్టీలో? టీఆర్ఎస్ పార్టీలో స్టార్టింగ్ కొత్తలో ఒకసారి పెట్టినట్టున్నారు, తర్వాత తీసేసినట్టు ఏమో, నాకు కూడా అది కూడా ఐడియా లేదు. తర్వాత నేను పార్టీ కార్యవర్గంలో ఉన్నా కదా, స్టేట్ సెక్రటరీగా అనేక 20 సంవత్సరాలు ఉన్నా కదా. నేను ఏమంటున్నా అంటే ఇక్కడ ఎప్పుడు కూడా పార్టీలో చర్చ జరగదు. ఆయన రావడం, 2 గంటలు ఉపన్యాసం ఇవ్వడం, మేము చప్పట్లు కొట్టడం, వెళ్ళిపోవడం. ఎవరన్నా అంటే అక్కడికే వాళ్ళ పని అయిపోతుంది కదా. కానీ తెలంగాణ రావడం కోసం ఆయన ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ద్వారా ప్రజలు ఒక గూడు నిర్మించుకున్నారు టీఆర్ఎస్ ని. ఈయన నిర్మించిన అనుకున్నాడు, అది తప్పు. తెలంగాణ ప్రజలే నిర్మించుకొని, తెలంగాణ ప్రజలే ఒక వాహకంగా దీన్ని ఉపయోగించుకొని, తెలంగాణ ప్రజలు చాకచక్యంగా తెలంగాణను రాబట్టుకున్నారు. ఈయన గురించి అందరికీ తెలుసు ఆ రోజులలోనే. ఇప్పుడు నేను ఉదాహరణకు చెప్తా, కరీంనగర్ లో పోటీ చేస్తాడు. ఈయన ఓడిపోతే తెలంగాణ ఓడిపోయినట్టు అవుతుందని అనివార్య పరిస్థితులలో ఆయనకు 2 లక్షల మెజార్టీతో గెలిపించుకున్నారు ఇదే జీవన్ రెడ్డి మీద. ఇదే జీవన్ రెడ్డితో అనేక మార్లు ఆయన లోపాయకార ఒప్పందాలు అనేక కోవట్ రాజకీయాలు చేసే ఉంటాడు. నేనేమంటున్నా అంటే ఇవాళ వీరు ఒకవేళ నిజంగా కొత్తదనం రావాలంటే ఆనాడు టీఆర్ఎస్ పార్టీని నిర్మించిన కార్యకర్తలందరినీ కూడా మళ్ళీ వాపస్ తీసుకొని బీఆర్ఎస్ ని టీఆర్ఎస్ మార్చినట్టుగా, టీఆర్ఎస్ లో మొదటి నుండి కష్టపడ్డ వాళ్ళందరినీ, మా దేవిప్రసాద్ అన్న లాంటి వాళ్ళని రేపు ఎమ్మెల్యే టికెట్లు లేకపోతే ఎంపీ టికెట్లు ఇచ్చి గెలిపించే సత్తా కేసీఆర్ దగ్గర ఉందా? లైక్ ఎన్టీఆర్, తెలుగుదేశం పార్టీ కానీ ఇంకో పార్టీ కానీ. అంటే చాలా స్పష్టంగా మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ ని చేజిక్కించుకోవడం కోసమే టీఆర్ఎస్ గా మార్చాలి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీని ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇలా నేషనల్ ఒకసారి మీ మాట విన్నా నేను, దేవిప్రసాద్ గారు బీఆర్ఎస్. లెట్ మీ కంప్లీట్ ఒకటే లైన్. ఇవాళ బీజేపీ పార్టీని చూసి నేర్చుకోండి. నవీన్ యాదవ్ ఎంత చిన్న ఏజ్ లో ఇంత పెద్ద నేషనల్ పార్టీకి ప్రెసిడెంట్ కాగలిగినాడు. ఇవాళ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కొత్త ఆయన, ఇవాళ ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా కొత్త ఆయన,
ఇవాళ చండీగఢ్ కొత్త అనేక రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు కొత్త వాళ్ళని కూడా యంగ్ టర్కును తీసుకొచ్చి దేశం ముందుకు పోవాలి, దేశం ప్రధాన దృష్టి, ఈయన రాష్ట్రమే ప్రధాన దృష్టి అని ఆయన కొడుకును వర్కింగ్ ప్రెసిడెంట్ చేసినాడు. ఆయన కుటుంబంలో 4 మంత్రులు అయినారు, ఆయన బంధువర్గం ఇంకో 2 మంత్రులు అయినారు. వాళ్ళ బంధువర్గమే ఇంపార్టెంట్ ఫోకల్ పోస్టులు అన్ని తీసుకున్నారు. వాళ్ళ బంధువర్గాలే అన్ని కూడా కాంట్రాక్ట్లు అంటే బీఆర్ఎస్ మళ్ళీ టీఆర్ఎస్ గా